వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను ఈశ్వర్, నేను విష్ణుప్రియ. ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలవగానే మళ్ళీ 3 రాజధానుల అంశం ఫ్రంట్ లైన్లోకి వచ్చింది. అవును, ఏపీ ప్రభుత్వం కూడా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అవును, 3 రాజధానులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గతంలో ఏపీ హైకోర్టు అమరావతిపై ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. 3 రాజధానుల బిల్లు ఉపసంహరించుకున్నాక కూడా ఏపీ హైకోర్టు తీర్పు ఇవ్వడం పట్ల అభ్యంతరం తెలుపుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ స్పెషల్ లీవ్ పిటిషన్లో పలు కీలకమైన అంశాలను ఏపీ ప్రభుత్వం లేవనెత్తింది. వికేంద్రీకరణపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏపీ ప్రభుత్వం. కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ తాజా పిటిషన్లో ప్రభుత్వం పలు కీలక అంశాలను ప్రస్తావించింది. 3 రాజధానుల చట్టం రద్దయ్యాక ఆ అంశానికి కాలం చెల్లిందని, అయినా దానిపై హైకోర్టు తీర్పునివ్వడం అభ్యంతరకరమని, రాజ్యాంగంలోని సమాఖ్య విధానం ప్రకారం ప్రతి రాష్ట్రం తన రాజధానిని నిర్ణయించుకునే అధికారం ఉందని తాజా పిటిషన్లో పేర్కొంది. మరోవైపు రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్రానికి లేదని చెప్పడం రాజ్యాంగం మూల సూత్రాలను ధిక్కరించడమేనని అంటోంది ఏపీ ప్రభుత్వం. హైకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగంలోని సెపరేషన్ ఆఫ్ పవర్స్ సిద్ధాంతానికి వ్యతిరేకమని పేర్కొంది. శాసన వ్యవస్థ తన పని తాను చేయకుండా హైకోర్టు తీర్పు నిరోధిస్తుందని పేర్కొంటూ తాజాగా పిటిషన్ దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్ణయం కమిటీ సిఫార్సుల అనుగుణంగా ఉంటుందని 2014లో తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం చాలా స్పష్టంగా చెప్పినా ఆ కమిటీకి సంబంధం లేకుండా గత చంద్రబాబు ప్రభుత్వం రాజధానిని నిర్ధారించిన విషయాన్ని పిటిషన్లో వివరించింది. అలా నిర్ధారించిన దానినే రాజధానిగా పెట్టుకోవాలని హైకోర్టు ఆదేశించిందని, అలా చెప్పే అధికారం హైకోర్టుకు ఉందా, గౌరవ సుప్రీం న్యాయస్థానమే తేల్చాలని ఏపీ ప్రభుత్వం తన తాజా పిటిషన్లో విజ్ఞప్తి చేసింది. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఆశయంతో వికేంద్రీకరణ నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. అమరావతి శాసన రాజధానిగా, విశాఖ పాలనా రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేయాలనే ఉద్దేశంతో వికేంద్రీకరణ బిల్లును తీసుకువచ్చింది. అయితే ఈ బిల్లుపై అమరావతి రైతులు కోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో బిల్లును మరింత సమగ్రంగా తీసుకొస్తామని, ప్రస్తుత బిల్లును ఉపసంహరించుకున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అయితే బిల్లును ఉపసంహరించుకున్నాక కూడా అమరావతినే రాజధానిగా కొనసాగించాలని, 3 రాజధానుల బిల్లు తీసుకొచ్చే అధికారం రాష్ట్రానికి లేదని, తాము సూచించిన గడువులోగా రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని పేర్కొంటూ ఏపీ హైకోర్టు తీర్పునిచ్చింది. ఏపీ ప్రభుత్వం వికేంద్రీకరణకు కట్టుబడి ఉందన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలన్నదే సీఎం వైఎస్ జగన్ లక్ష్యమన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో భాగంగానే సుప్రీంకోర్టుకు వెళ్లామన్నారు మంత్రి అమర్నాథ్. మేము వేసినటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్ అనేటువంటిది ఈ ప్రభుత్వం విధానాన్ని మరింత బలం చేకూర్చేటువంటి విధంగా, ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అమలు చేసేటువంటి విధంగా ముందుకెళ్లేటువంటి క్రమంలో వేస్తున్నటువంటి అడుగులు ఇవన్నీ కూడా. ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ ద్వారా హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి ఫుల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించి ఈ ప్రభుత్వం తాలూకా విధానం తాలూకా అంశాలన్నింటినీ కూడా అందులో క్రోడీకరించి ఈరోజు ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ అనేటువంటిది వేయడం జరిగింది. సెప్టెంబర్ 17ను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవంగా పరిగణిస్తూ ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం జాతీయ సమైక్యత దినోత్సవంగా వేడుకలు జరుపుకుంటోంది. సో సెప్టెంబర్ 17ని ఎవరికి తోచినట్టు వాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జరిపి పొలిటికల్ హీట్ని అయితే పెంచేసాయనే చెప్పాలి. అవును. సో బీజేపీ కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని గ్రాండ్గా నిర్వహించింది. పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. Next comes the all-women contingent. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ వేదికగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. నిజాం నిరంకుశ పాలన నుంచి హైదరాబాద్కు విముక్తి లభించి 75 ఏళ్లయ్యిందని, అయితే తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ విమోచన దినోత్సవం నిర్వహించే ధైర్యం చేయలేదని విమర్శించారు అమిత్ షా. నిజాం రజాకార్ల ఆగడాలను ఆపరేషన్ పోలో ద్వారా సర్దార్ పటేల్ ముగింపు పలికారని గుర్తు చేశారు. मगर दुर्भाग्य की बात है 75 साल चले गए, जिन्होंने यहाँ पर शासन किया उन्होंने वोट बैंक की राजनीति के कारण हैदराबाद मुक्ति दिन मनाने का साहस नहीं किया। वादे तो अनेक लोगों ने किए, चुनावों में वादे किए, आंदोलनों में वादे किए, मगर सत्ता पर आते ही
रजाकारों की भय से पलट गए। తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, కర్ణాటక మంత్రి శ్రీరాములు సహా పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి పర్యటన నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకల సందర్భంగా 12 ట్రూపులు, 1300 మంది కళాకారులతో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. यानी डप्पू के साथ इसे प्रस्तुत किया जाता है मंदिरों में भी। స్వాతంత్ర్యానికి ముందే హైదరాబాద్ అభివృద్ధి చెందిన ప్రాంతమని అన్నారు సీఎం కేసీఆర్. పబ్లిక్ గార్డెన్ వేదికగా జరిగిన జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల్లో కేంద్రంలోని బీజేపీ సర్కార్ను టార్గెట్ చేశారు సీఎం కేసీఆర్. తెలంగాణ వ్యాప్తంగా జాతీయ సమైక్యత వజ్రోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ వంటి నేతల పోరాటాలను సీఎం గుర్తు చేసుకున్నారు. 1956లో జరిగిన రాష్ట్రాల పునర్విభజన ప్రక్రియలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, 2014 జూన్ 2న స్వరాష్ట్ర స్వప్నం సాకారమైందని అన్నారు కేసీఆర్. ఇప్పుడు దేశానికి టార్చ్ బేరర్ గా తెలంగాణ ఆవిర్భవించిందని చెప్పారు. తెలంగాణ ఏ విధంగానైతే ఉండాలని ప్రజలు స్వప్నించారో, సంభావించారో అదేవిధంగా నేడు తెలంగాణ అన్ని రంగాల్లోనూ అగ్రగామి రాష్ట్రంగా పురోగమిస్తున్నది. రాష్ట్రం ఏర్పడిన నాడు ఆవరించి ఉన్న చిమ్మ చీకట్లను చీల్చుకుంటూ పురోగమిస్తున్నది. దేశానికి దారి చూపే టార్చ్ బేరర్గా నిలిచింది. బంజారా గిరిజన భవన్ ను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్ ఎన్టీఆర్ స్టేడియంలో ఆదివాసీ బంజారాల ఆత్మీయ సభ నిర్వహించారు. కుమ్రం భీం, సంత్ సేవాలాల్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గిరిజనులకు శుభవార్త చెప్పారు సీఎం కేసీఆర్. వారికి 10% రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించారు. అలాగే త్వరలో గిరిజన బంధు కూడా అమలు చేస్తామని హామీ ఇచ్చారు కేసీఆర్. ఏదైతే దళిత బంధు ఇంటికి 10 లక్షలు ఇచ్చి ఆదుకుంటా ఉన్నామో, గిరిజన బంధు కూడా స్టార్ట్ చేయబోతామని మనవి చేస్తా ఉన్నా. తప్పకుండా భూమి లేకుండా, భుక్తి లేకుండా, ఏ ఆధారం లేకుండా ఉండే గిరిజన బిడ్డలకు కూడా గిరిజన బంధును కూడా నా చేతులతో నేనే ప్రారంభిస్తానని నేను మీకు హామీ ఇస్తా ఉన్నాను. కేంద్రంలోని బీజేపీపై ఫైర్ అయ్యారు సీఎం కేసీఆర్. విద్వేష, విభజన రాజకీయాలు చేస్తున్న కేంద్ర పెద్దలపై నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి రావాల్సిన న్యాయపరమైన హక్కులు ఇవ్వకుండా పేదల ఉసురు పోసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 17 వేడుకల విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తెలంగాణ మంత్రి కేటీఆర్. ఫెడరల్ వ్యవస్థను కేంద్రం ఏమాత్రం గౌరవించడం లేదన్నారు. సెప్టెంబర్ 17 వేడుకలపై కేంద్రం రాష్ట్ర అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోలేదన్నారు. తమకు పోటీగా కార్యక్రమాలు నిర్వహించారని, ఇది టీఆర్ఎస్ బీజేపీ మధ్య ఫైట్ కాదన్నారు. You should talk to the state government. You should discuss with us. You should seek our opinion, because after all we are a democracy. Irrespective of our political ideologies, affiliations, we need to talk to each other. We need to consult with each other. And this is not a political party one-upmanship. This is not a BJP versus TRS. This is the union government versus the state government. So when the state government had its difference of opinion, today, in fact, like I said, we had an invasion of sorts. We have the union home minister here, along with 2 other chief ministers and a couple of other cabinet ministers, who are doing a parallel program. హైదరాబాద్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భద్రతా వైఫల్యాన్ని పోలీసు ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకున్నారు. హరిత ప్లాజా వద్ద అమిత్ షా కాన్వాయ్కి కారు అడ్డు తీసుకొచ్చిన శ్రీనివాస్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కారులో ఉన్న శ్రీనివాస్ టీఆర్ఎస్ నేతగా గుర్తించారు. హరిత ప్లాజా వద్ద కారు అడ్డు రావడంతో అమిత్ షా కాన్వాయ్ 5 నిమిషాల పాటు ఆగిపోయింది. దీనిపై ఎస్పీ, ఇంటెలిజెన్స్ అధికారులు సైతం సమీక్షిస్తున్నారు. హైదరాబాద్ పర్యటనలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మునుగోడు ఉప ఎన్నికలో విజయమే లక్ష్యంగా దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్టీ పరిస్థితిపై ఆరా తీశారు. గతంలో ఇచ్చిన కార్యక్రమాల ఫీడ్బ్యాక్ అడిగి తెలుసుకున్న షా ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉంటానని తెలంగాణ నేతలకు హామీ ఇచ్చారు. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ సీన్ అవుట్ అయిందంటూ కీలక వ్యాఖ్యలు చేసిన అమిత్ షా కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎప్పుడైనా ఒకటవుతాయని, దీన్ని ప్రజలకు మరింత అర్థం అవ్వాలన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ స్వాతంత్ర వజ్రోత్సవాలు వైభవంగా జరిగాయి. గాంధీభవన్లో జాతీయ జెండా, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అటు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణపై కాంగ్రెస్ సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారని ఆరోపించారు. 74 సంవత్సరాలు పూర్తి చేసుకొని
75వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాము. దీన్ని తెలంగాణ సమాజమంతా స్వతంత్ర వజ్రోత్సవ ఉత్సవాలను జరుపుకొని ఆనాటి త్యాగాలను, ఆనాటి పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని ఈనాడు మన మీద పెత్తనం, ఆధిపత్యం చెలాయిస్తున్న, నిరంకుశంగా వ్యవహరిస్తున్న పాలకులకు వ్యతిరేకంగా నిటారుగా నిలబడి కొట్లాడాల్సిన సందర్భం వచ్చింది. సెప్టెంబర్ 17 సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం గంగాపూర్ గ్రామంలో ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర సాగుతోంది. కేసీఆర్ తెలంగాణలో ప్రతి వర్గాన్ని మోసం చేశారని విమర్శించారు షర్మిల. అమరావతి రైతుల ముసుగులో టీడీపీ చేస్తున్న పాదయాత్ర చంద్రబాబు పాపాల యాత్రని విమర్శించారు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. నారా చంద్రబాబు డైరెక్షన్లోనే టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరగకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. పరిపాలన వికేంద్రీకరణ జరగకుంటే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు మంత్రి గోవర్ధన్ రెడ్డి. అమరావతి హమారా అన్నారు. అంటే ఈ అమరావతి అనేటువంటిది ప్రజల రాజధాని కాదు, ఈ ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని కాదు. ఇది చంద్రబాబు నాయుడికి కొంతమంది రైతులకు సంబంధించినటువంటి గేటెడ్ కమ్యూనిటీ, అంతే కదా మీరు మాట్లాడేది. ఇది రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసం నిర్మించేటువంటి రాజధాని కాదు. ఇది మా స్వార్థ ప్రయోజనాల కోసం మేము సొంతంగా నిర్మించుకున్నటువంటి గేటెడ్ కమ్యూనిటీ లాంటిది. కాబట్టి నారా హమారా, అమరావతి హమారా అంటే దాని అర్థమైంది. చంద్రబాబు నాయుడే దీనికి కర్త, కర్మ, క్రియ అనేటువంటిది స్పష్టంగా అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉందా లేదా? అభివృద్ధి సంక్షేమం విషయంలో కేంద్రం రాష్ట్రాల మధ్య భేదాభిప్రాయాలు మామూలేనన్నారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. కేంద్ర రాష్ట్రాల మధ్య సమస్యలు చర్చలతోనే పరిష్కారం అవుతాయన్నారు. ఫెడరల్ వ్యవస్థలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి బుగ్గన. ప్రతి రాష్ట్రానికి కొన్ని హక్కులు ఉంటాయి, దేశానికి కొన్ని హక్కులు ఉంటాయి. అన్ని రాష్ట్రాలు కలిసి దేశం అవుతుంది అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఫెడరల్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఇది ఒక రాజకీయానికే సంబంధం కాకుండా, అధికారానికే సంబంధం కాకుండా, ఆర్థిక వ్యవస్థకు సంబంధం కాకుండా, ఇతర విషయాలు కూడా ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా డిస్కషన్ ద్వారా పాలసీలో మార్పులు తెచ్చేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే పరిపాలన అనేది ఒక డైనమిక్ ప్రాసెస్, కంటిన్యూస్గా మరి మార్పు జరుగుతూ ఉంటుంది. ఆ మార్పు అందరికీ ఉపయోగపడేట్టుగా దేశం బలపడాలి. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా భూపాలపల్లిలో జాతీయ పతాక ఆవిష్కరణలో అపశృతి దొర్లింది. కలెక్టరేట్లో జాతీయ పతాక ఆవిష్కరణకు ప్రభుత్వం తరపున ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ సలహాదారు అనురాగ్ శర్మ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జెండాకు వందనం సమర్పించారు. ఆ తర్వాత అసలు తప్పును గ్రహించారు. జెండాను తలకిందులుగా ఎగురవేసిన జెండాకే వందనం చేసినట్లు గ్రహించారు. జెండా తలకిందులుగా ఎగురవేయడానికి కారణమైన ఆర్ఎస్ఐ సదానందంను జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి సస్పెండ్ చేశారు. వాతావరణ మార్పులు, తక్కువ పునరుత్పత్తి రేటు, వేట వంటి కారణాలతో ప్రపంచవ్యాప్తంగా అస్తిత్వ సమస్యను ఎదుర్కొంటున్నాయి చీతాలు. చాలా దేశాల్లో ఎప్పుడో అంతరించిపోయాయి ఇవి. 7 దశాబ్దాల క్రితమే భారత్లో కనుమరుగైన చీతాలు మళ్లీ ఇన్నేళ్లకు దేశంలోకి ప్రవేశించాయి. నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 చీతాలను మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో విడిచిపెట్టారు ప్రధాని నరేంద్ర మోదీ. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ తరహాలో స్వయంగా కెమెరా పట్టి ఫోటోలు తీశారు. చీతాలు తిరిగి భారత్లో అడుగుపెట్టడం చారిత్రాత్మకమన్నారు ప్రధాని. దీన్ని అతిపెద్ద ఇంటర్ కాంటినెంటల్ ట్రాన్స్లొకేషన్గా అభివర్ణించారు. ఇక్కడి వాతావరణ పరిస్థితులకు చీతాలు అలవాటు పడే వరకు సందర్శనకు రావద్దని పర్యాటకులకు సూచించారు. धरती पर चीता लौट आए हैं और मैं ये भी कहूंगा कि इन चीतों के साथ ही भारत की प्रकृति प्रेमी चेतना भी पूरी शक्ति से जागृत हो उठी है. मैं इस ऐतिहासिक अवसर पर सभी देशवासियों को बहुत बहुत बधाई देता हूं. मुझे विश्वास है ये चीते न केवल प्रकृति के प्रति हमारी जिम्मेदारियों का बोध कराएंगे, बल्कि हमारे मानवीय मूल्यों और परंपराओं से भी अवगत कराएंगे. గతంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్ టైగర్ అనుకున్న లక్ష్యాలను చేరింది. పులుల సంఖ్య కూడా బాగా పెరిగాయి. ఇక చీతా వంతు వచ్చింది. ప్రాజెక్ట్ చీతా కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. ఇక నెక్స్ట్ ఐటెంలోకి వెళ్దాం. 72వ పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ప్రముఖులు మోదీని ప్రశంసిస్తూ ట్వీట్లు చేశారు. మీరు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి, మీ నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా అంటూ ట్వీట్ చేశారు రాష్ట్రపతి ముర్ము.
ప్రధాని మోదీకి ట్విట్టర్లో జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రధాని మోదీ బర్త్డే సందర్భంగా ఢిల్లీలో రక్తదాన శిబిరం నిర్వహించారు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా. పలువురు కేంద్ర మంత్రులు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా వినూత్నంగా శుభాకాంక్షలు చెప్పారు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్. 1213 మట్టి టీ కప్పులతో సైకత శిల్పం రూపొందించారు. అందులో హ్యాపీ బర్త్డే మోదీ అని రాశారు. 5 అడుగుల పొడవున్న ఈ ఆకృతి కోసం 5 టన్నుల ఇసుక వాడారు పట్నాయక్. అలాగే కటక్కు చెందిన స్మోక్ ఆర్టిస్ట్ దీపక్ బిస్వాల్ పొగతో వేసిన ప్రధాని మోదీ ఆర్ట్ అందరినీ ఆకట్టుకుంది. మహిళలే తనకు స్ఫూర్తి ప్రదాతలని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. సరికొత్త భారత్లో రాష్ట్రపతి భవన్ నుంచి పంచాయతీ భవన్ వరకు మహిళా శక్తి ప్రతిబింబిస్తోందని హర్షం వ్యక్తం చేశారు ఆయన. మధ్యప్రదేశ్లోని షియోపూర్లో స్వయం సహాయక సంఘాల సమ్మేళనంలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. మహిళా సంఘాల ప్రతినిధులతో ముచ్చటించారు. సాధారణంగా పుట్టినరోజున అమ్మ దగ్గరకు వెళ్లి ఆశీర్వాదం తీసుకుంటారని, ఇన్ని వేల మంది తల్లుల ఆశీస్సులు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు ప్రధాని మోదీ. బీహార్ డిప్యూటీ సీఎం ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్కు సీబీఐ షాక్ ఇచ్చింది. ఆయన బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఐఆర్సీటీసీ స్కామ్పై దర్యాప్తును వేగవంతం చేసిన సీబీఐ అధికారులు తదుపరి చర్యలకు ఉపక్రమించింది. అటు సీబీఐ పిటిషన్పై సమాధానం ఇవ్వాలని తేజస్వికి నోటీసులు జారీ చేశారు న్యాయమూర్తి గీతాంజలి గోయల్. 2006లో జార్ఖండ్లోని రాంచీ, ఒడిశాలోని పూరిలో ఉన్న ఐఆర్సీటీసీ హోటల్స్ను ప్రైవేట్ సంస్థలకు కాంట్రాక్ట్ ఇవ్వడంలో భారీ అవినీతి జరిగినట్టు సీబీఐ ఆరోపణ. క్వీన్ ఎలిజబెత్ II అంత్యక్రియల్లో పాల్గొనేందుకు లండన్ బయలుదేరి వెళ్లారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. సోమవారం వెస్ట్ మినిస్టర్ అబేలో జరిగే రాణి అంతిమ సంస్కారాల్లో ఆమె పాల్గొంటారు. భారత్ తరపున సంతాపం తెలియజేస్తారు. రాష్ట్రపతి పదవి చేపట్టిన తర్వాత ద్రౌపది ముర్ముకు ఇదే తొలి విదేశీ పర్యటన. రాణి ఎలిజబెత్ అంత్యక్రియల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా 500 మంది దేశాధినేతలు, రాజులు, రాణులు పాల్గొననున్నారు. అంగారక గ్రహంపై జీవుడి ఆనవాళ్లున్నాయా? జీవుల అన్వేషణ కోసం నాసా ఆ గ్రహంపై చేస్తున్న పరిశోధనలు ఏ మేరకు ఫలించాయి? తాజాగా అమెరికా అంతరిక్ష సంస్థ చేసిన పరిశోధనల్లో ఏం గుర్తించారు? అంగారక గ్రహంపై కొంతకాలంగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ రీసెర్చ్ చేస్తోంది. పర్సెవరెన్స్ రోవర్ ను అక్కడకు పంపించి అరుణ గ్రహం మీద జీవుడికి సంబంధించిన ఆనవాళ్లు ఏమైనా ఉన్నాయా అన్న అంశంపై పరిశోధనలు మొదలుపెట్టింది. తాజాగా ఈ దిశగా జరుగుతున్న పరిశోధనలో ఒక ముందడుగు పడింది. నాసా పంపించిన పర్సెవరెన్స్ రోవర్ అంగారక గ్రహంపై 4 ఆనవాళ్లను సేకరించింది. జెజెరోబిలంలో ఆర్గానిక్ పదార్థాలను గుర్తించింది. ఆర్గానిక్ పదార్థాలు కార్బన్ తో తయారవుతాయి. వీటిలో నైట్రోజన్, ఫాస్ఫరస్, సల్ఫర్ లాంటివి కూడా ఉంటాయి. ఇవన్నీ పరిశీలిస్తే ఇంతకు ముందు ఈ గ్రహంపై జీవానికి సంబంధించిన ఆనవాళ్లు ఉండేవని చెప్పడానికి అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. అయితే దీనిపై ఇప్పటికిప్పుడే స్పష్టత ఇవ్వడం సాధ్యం కాదంటున్నారు. రోవర్ సేకరించిన నమూనాలను లోతుగా అధ్యయనం చేస్తే మరిన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూస్తాయని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. అంగారక గ్రహం మీద ఉన్న జెజెరోబిలం ఒకప్పుడు నదీ ప్రాంతమై ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 2 నెలల క్రితం పర్సెవరెన్స్ రోవర్ వైల్డ్ క్యాట్ రిడ్జ్ అనే శిలను ఇక్కడ దొలిచింది. ఉప్పు నీటి సరస్సుపై బురద, సన్నటి ఇసుక పేరుకుపోవడం వల్ల 100 కోట్ల ఏళ్ల క్రితం ఇది ఏర్పడింది. ఈ ఏరియాను తన పరిశీలనలకు కేంద్రంగా ఎంచుకుంది రోవర్. ఇక్కడ సల్ఫేట్ ఖనిజాలను పోలి ఉన్న అణువుల్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. నీటితో ఉన్న వాతావరణంలోని ఇవి ఏర్పడి ఉంటాయన్నది వారి అభిప్రాయం. సేకరించిన నమూనాలను భూమికి తీసుకొచ్చి వాటిని అధ్యయనం చేస్తే అంగారక గ్రహంపై జీవుడి ఉనికికి సంబంధించి క్లారిటీ వస్తుందంటున్నారు. కమింగ్ టు బిజినెస్ న్యూస్. అదానీ గ్రూప్ మరో మైలురాయి సాధించింది. మార్కెట్ విలువ పరంగా అతిపెద్ద గ్రూప్గా అవతరించింది. ఈ విషయంలో ఇన్నాళ్ళు అగ్రస్థానంలో ఉన్న టాటా గ్రూప్ను వెనక్కి నెట్టింది. అంబుజా, ఏసీపీ సిమెంట్ కంపెనీలను అదానీ గ్రూప్ కొనుగోలు చేయడం ఈ గ్రూప్ అగ్రస్థానానికి దోహదపడింది. ఇక అదానీ గ్రూప్నకు చెందిన 9 కంపెనీల మొత్తం విలువ 22.25 లక్షల కోట్లకు చేరింది. టాటా గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ 20.81 లక్షల కోట్లుగా నిలిచింది. అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ శుక్రవారం 40,000 కోట్లు పెరగ్గా, అదే సమయంలో టాటా గ్రూప్ మార్కెట్ విలువ 60,000 కోట్లు క్షీణించింది. హైదరాబాద్కు చెందిన విమానాశ్రయాల అభివృద్ధి నిర్వహణ సంస్థ జిఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరు మారింది. ఇక నుంచి జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా వ్యవహరిస్తారు. విమానాశ్రయేతర వ్యాపారాలను విడదీసిన తర్వాత కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 15 నుంచి కొత్త పేరు కార్యరూపంలోకి వచ్చిందని కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీతో పాటు ఫిలిప్పీన్స్లోని సెబు విమానాశ్రయాలు జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ నిర్వహణలో ఉన్నాయి. ఇండోనేషియాలోని కోలనాము ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి నిర్వహణ హక్కులను సంస్థ చేజెక్కించుకుంది. గోవా, ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం, గ్రీస్లోని క్రీతి విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తోంది. ఇక
బులియన్ మార్కెట్ అప్డేట్స్ చూద్దాం. గోల్డ్ రేట్స్ విషయానికి వస్తే ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 50,130 రూపాయలు, 22 క్యారెట్ల ధర 45,950 రూపాయలు. చెన్నైలో 24 క్యారెట్ల పసిడి ధర 50,620 రూపాయలు, 22 క్యారెట్ల ధర 46,400 రూపాయలు. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 50,130 రూపాయలు, 22 క్యారెట్ల ధర 45,950 రూపాయలు. విజయవాడలో 24 క్యారెట్ల పసిడి ధర 50,130 రూపాయలు, 22 క్యారెట్ల ధర 45,950 రూపాయలు. ఇక కిలో వెండి ధర 62,000 రూపాయలు. స్పోర్ట్స్ అప్డేట్స్ కొద్దాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కలిశారు. క్రీడలకు కేంద్ర సహకారపై అమిత్ షాతో చర్చించినట్టు తెలిపారు కోచ్ గోపీచంద్. అమిత్ షాతో రాజకీయ అంశాలు చర్చకు రాలేదని స్పష్టం చేశారు. క్రీడాకారులకు వర్తించే కేంద్ర పథకాలపై చర్చించామన్నారు. ఫిల్మ్ అప్డేట్స్ రీల్ న్యూస్ లో చూద్దాం. ఇంద్రసేన్ ఐశ్వర్యరాయ్ జంటగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం శాసనసభ. హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ నటించిన స్పెషల్ సాంగ్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. బాలీవుడ్ బాద్షా షారూక్ పై కీలక కామెంట్స్ చేశాడు సీతారామం హీరో దుల్కర్ సల్మాన్. షారూక్ కేవలం నటుడే కాదని గొప్ప వ్యక్తిని ప్రశంసించాడు. షారూక్ కు తాను పెద్ద ఫ్యాన్ అని, ఆయనతో పోల్చవద్దని కోరాడు.